సహోదర మహాశయులారా, రంజాన్ మాసం రాగానే ఎక్కడైతే పెద్దల్లో ఒక రకమైనటువంటి ఆనందం ఉత్సాహాలు ఉంటాయో, మస్జిద్కు వెళ్ళడంలో, అదే విధంగా రంజాన్కు సంబంధించిన నఫిల్ ఆరాధనలు, ఫర్జ్ యొక్క ఆరాధనలు నెరవేర్చడంలో అక్కడే పిల్లలకు కూడా ఉత్సాహం ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఆనందోత్సాహాలతో కొత్త కొత్త బట్టలు ధరించి ప్రతిరోజు తల్లిదండ్రుల వెంట మస్జిద్కు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కానీ వారు చిన్న పిల్లలు కాబట్టి పెద్దలకు ఉండాల్సిన జ్ఞానం వారికి ఉండదు. కాబట్టి పెద్దలు వారిని వారిస్తూ, వారికి సరైన శిక్షణ ఇస్తూ, క్రమశిక్షణతో కూడినటువంటి ఆరాధన పద్ధతులు వారికి కనుక నిబంధనలు నేర్పించినట్లయితే చాలా బాగుంటుంది. ఈరోజు మస్జిద్లలో ఏమవుతుంది, తరావీ నమాజ్ సమయాల్లో కానీ, మగ్రిబ్ ఇఫ్తార్ సమయాల్లో కానీ పిల్లలను వెనక్కి నెట్టేసాము, వారి గురించి పట్టించుకోము. దానివల్ల నష్టం ఏం జరుగుతుందంటే, పెద్దలందరూ వరుసలుగా నిలబడి నమాజులో లీనమైపోతారు. పిల్లలు ప్లే గ్రౌండ్ ఆట వస్తువుగా ఒక మార్కెట్గా మార్చేస్తారు. వారి గోల చేస్తూ, అల్లరి చేస్తూ, ఆటలాడుతూ. వారికి ఆటలు ఆడాల్సిన అవసరం ఉంది, కానీ సందర్భాలను వారికి వివరించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను తమ పక్కన వరుసలో నిలబెట్టుకొని నమాజ్ చదవడం వల్ల పిల్లలు అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా ఉంటారు. పిల్లల యొక్క అల్లరి కంట్రోల్ చేయలేకపోతారు. మస్జిద్ యొక్క పెద్దలు కూడా ఎవరైనా కొందరు గమనించి కాస్త కోపగించి దండించేటువంటి ప్రయత్నం చేస్తారు. కోపగించుకునే ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులు వాళ్ళపై కోపగించుకుంటారు. మా పిల్లల్ని మీరెవరండి కోపడడానికి, దండించడానికి అని. కాబట్టి ప్రతి తల్లిదండ్రి తన పిల్లల్ని నమాజ్కు తీసుకెళ్ళాలి, నమాజులో తన వెంట నిలబెట్టుకోవాలి. నమాజులో యొక్క ఆదాబ్, వాటి యొక్క నియమావళి, పిల్లలకు క్రమశిక్షణ పద్ధతులు చెప్పాలి. ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు పిల్లలకు చెప్పినట్లయితే వారు నేర్చుకుంటారు. భవిష్యత్తులో వచ్చే పెద్దలు వారే కదా మస్జిద్లను కాపాడుకునేవారు, మస్జిద్లో వచ్చేవారు. ఒకవేళ పిల్లల్ని మీరు ముందు వరుసలో నుంచి, స్థలం ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని మీరు ముందు వరుసలో నిలబెట్టకుండా, రెండో వరుసలో నిలబెట్టకుండా చివరిలో నెట్టేసినట్లయితే వారు చివరిగా మస్జిద్కు దూరమైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల్ని నెట్టకండి, వారికి చెప్పండి, వారికి వివరించి, వారికి క్రమశిక్షణతో వారికి నిదానంగా తెలియచేయండి. వారిని కూడా వరుసలుగా మీతో నిలబెట్టుకోండి. తద్వారా పిల్లలు కూడా ఆరాధనల్లో పెద్దలతో పాటు ఉండి ఎలాంటి అంతరాయం కలిగించకుండా ఉంటారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.